హాయ్ గైస్, వెల్కమ్ టు చిన్న థాట్స్. మొన్న ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఆగస్టు 12కి సాయి కుమార్ అనే ఒక కానిస్టేబుల్ చనిపోవడం జరిగింది. దాని వెనకాల జరిగిన ఇన్సిడెంట్ని అండ్ ఇప్పుడు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఇక్కడ పోలీస్ వాళ్ళు చెప్తున్న ప్రతి ఒక్క విషయాన్ని మీతో పంచుకోవడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసాను. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ చేస్తుంటే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను ఏదో ఒక వర్షన్ని ఇదే రైట్ ఇదే రాంగ్ అని చెప్పేసి నేను మీకు ప్రూవ్ చేయడానికి మీ ముందుకు రాలేదు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అండ్ జరిగిన తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్న విషయాలు ఏంటి, వాళ్ళకున్న డౌట్స్ ఏంటి అండ్ ఆ విషయాలకి ఆ డౌట్లకి ఆ పోలీస్ వాళ్ళు ఇస్తున్న రిప్లైస్ ఏంటి, ఇవన్నీ మీతో పంచుకోవడానికి నేనైతే మీ ముందుకు వచ్చాను. అంతే తప్ప ఈ వీడియోలో నేను ఎవరికో ఫేవర్గా చేయడానికో పోలీస్ వాళ్ళకో లేదంటే ఇక్కడ సాయి కుమార్ వాళ్ళ ఫ్యామిలీకో ఫేవర్ చేయడానికి వీడియో తీయట్లేదు. దయచేసి మీరు ఆ విషయం అర్థం చేసుకుంటారని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా టాపిక్ లోకి వెళ్తే, జే సాయి కుమార్ ఈ అబ్బాయి 2024లో కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యాడు. ప్రస్తుతానికి ఏసీపీ ఆఫీస్ లో ఒక రైటర్ గా పనిచేస్తున్నాడు. ఆగస్టు 12 మార్నింగ్ 2:30కి ఏసీపీ ఆఫీస్ రెస్ట్ రూమ్ లో తన శవం దొరికింది. కొందరు దీన్ని ఆత్మహత్య అని చెప్పేసి అంటున్నారు అండ్ ఇంకొందరు ఏం చెప్తున్నారంటే సాయి కుమార్ చనిపోయేలాగా అంత ప్రెషర్ పెట్టారు కాబట్టే తను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి ఇంకొందరు అంటున్నారు. ఇందులో ఏది రైట్ ఏది రాంగ్ అనేది మనకి ఇంకా క్లారిటీగా తెలియదు. ఏదైనా సరే ఒక ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాతనే క్లారిటీగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడే మనం ఒక ఒపీనియన్ కి రావద్దని చెప్పేసి నేను ఇంకా ఏది కన్ఫర్మ్ గా చెప్పట్లేదు. సాయి కుమార్ చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తన ఊర్లో వాళ్ళు చాలా మంది వచ్చేసి ఏసీపీ ఆఫీస్ ఎల్బీ నగర్ లో ధర్నాలు గొడవలు చేయడం జరుగుతుంది. ఇవన్నీ విజువల్స్ మనం ఆల్రెడీ చూసాము. అండ్ సాయి కుమార్ వాళ్ళ మదర్ ఏం చెప్తున్నారంటే, మేము ఒక గిరిజన వర్గానికి చెందిన వ్యక్తులం అండ్ ఆ పోలీస్ స్టేషన్ లో వర్క్ చేసే ఒక సిఐ తనని చాలా వేధిస్తున్నాడని చెప్పేసి చాలా సార్లు నాకు వచ్చి చెప్పాడని చెప్పేసి సాయి కుమార్ వాళ్ళ మదర్ మీడియాతో చెప్తుంది. ఇందులో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది మనం క్లారిటీగా తెలియదు. కాకపోతే మనం ఒక వర్షన్ అంటే ఈ ఫ్యామిలీ వాళ్ళు ఏం చెప్తున్నారు, దానికి ఆన్సర్ గా పోలీస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మీతో క్లియర్ కట్ గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. సాయి కుమార్ వాళ్ళ మదర్ అండ్ తన అక్క పోలీస్ వాళ్ళకి అడుగుతున్న క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, అవి మీతో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దాని తర్వాత దానికి ఆన్సర్ గా పోలీస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కూడా మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్, మార్నింగ్ 2:30కి సాయి కుమార్ చనిపోయాడని చెప్పేసి మాకు ఫోన్ చేశారు. సరే మేము వస్తున్నాము, మేము వచ్చేంత వరకు సాయి కుమార్ శవాన్ని అక్కడనే ఉంచండి అని చెప్పేసి పోలీస్ వాళ్ళకి చెప్పారంట. చెప్పిన తర్వాత కూడా పోలీసులు ఆ బాడీని అక్కడి నుంచి ఎందుకు తీసుకొని వెళ్ళి ఫస్ట్ కామినేని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఉస్మానియా హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లారు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్న మొట్టమొదటి క్వశ్చన్. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, సరే సాయి కుమార్ ఆత్మహత్యనే చేసుకున్నాడు అనుకుందాం. ఆత్మహత్య చేసుకుంటే అక్కడ బ్లడ్ ఎందుకు ఉంది? ఆ క్వశ్చన్ అడిగింది ఎవరో కాదు, సాయి కుమార్ వాళ్ళ అక్కనే అడిగింది. బ్లడ్ ఎందుకు ఉంటుంది? ఆత్మహత్య చేసుకున్నప్పుడు బ్లడ్ రాదు కదా, అంటే సాయి కుమార్ని ఎవరైనా కొట్టి చంపారా అనే ఒక చిన్న డౌట్ వాళ్ళ అక్కకుంది. ఆ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. అండ్ థర్డ్ క్వశ్చన్, సాయి కుమార్ చనిపోయింది మార్నింగ్ 2:30కి చనిపోతే అప్పటి నుంచి మార్నింగ్ 6 o'clock వరకు సాయి కుమార్ మొబైల్ వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు అడిగారంట చాలా సార్లు, మా తమ్ముడు ఫోన్ మాకు ఇవ్వండి అని చెప్పేసి పోలీస్ వాళ్ళకి అడిగితే వాళ్ళు ఫోన్ ఇవ్వలేదంట. ఎందుకు ఇవ్వలేదు? మార్నింగ్ 6 o'clock వరకు అంటే 4 hours వరకు ఆ ఫోన్ ని వాళ్ళ దగ్గరనే ఉంచుకున్నారు. అంటే అందులో ఏమన్నా డేటా డిలీట్ చేశారా? అందులో ఏదైనా వీడియో కానీ ఇంకేదైనా ప్రూఫ్ సాయి కుమార్ రాశాడా, లేదంటే ఒక మ్యాటర్ ఏదో ఒక వీడియోను ఏదో ఒకటి తీసుకున్నాడా, సెల్ఫీ వీడియో అలాంటి ఏదైనా తీసుకున్నాడా, ఆ వీడియోని ఏదైనా డిలీట్ చేయడానికి ప్రయత్నించారా అని చెప్పేసి ఈ సాయి కుమార్ వాళ్ళ సిస్టర్ అడుగుతుంది. అండ్ ఫోర్త్ క్వశ్చన్, సాయి కుమార్ చనిపోయింది సిఐ వినోద్ కుమార్ వల్లనే అని చెప్పేసి ఇంత చెప్తున్నారు కదా, అంత చెప్తున్నప్పటికీ ఇప్పటికీ వినోద్ కుమార్ బయటకు వచ్చి ఒక మాట ఎందుకు మాట్లాడట్లేదు, లేదు ఆ ఫ్యామిలీ వాళ్ళతో ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు, ఆన్సర్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు అని చెప్పేసి ఆ ఫ్యామిలీ వాళ్ళు ఇంకో క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. అంటే తను తప్పు చేశాడు కాబట్టే మీడియా ముఖంగా వచ్చి ఒక ఆన్సర్ ఇవ్వట్లేదు, మాకు వచ్చి ఒక ఆన్సర్ చెప్పట్లేదు అని చెప్పేసి ఆ ఫ్యామిలీ వాళ్ళు చాలా ఆందోళన చేస్తున్నారు. అండ్ ఫిఫ్త్ పాయింట్, సాయి కుమార్ ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఈ సిఐ వినోద్ కుమార్ అనే వ్యక్తి సాయి కుమార్ ని చనిపోయేంత టార్చర్ చేశారని చెప్పేసి ఫ్యామిలీ వాళ్ళు ఇది కూడా ఒక పాయింట్ గా చెప్తున్నారు. ఫ్యామిలీ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ గా పోలీస్ వాళ్ళు కూడా చెప్పారు, అది కూడా మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, మార్నింగ్ 2:30కి సాయి కుమార్ చనిపోయాడని చెప్పేసి అన్నారు కదా, మేము వచ్చేంత వరకు ఆ శవాన్ని అక్కడనే ఉంచండి, మేము వచ్చిన తర్వాత మా అబ్బాయిని మేము తీసుకుని వెళ్తాము అని చెప్పేసి ఫ్యామిలీ వాళ్ళు చెప్పారంట. దానికి ఆన్సర్ గా పోలీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చనిపోయింది మాలో ఒక వ్యక్తి కాబట్టి మేము అతను చనిపోయాడా లేదా అనేది ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్తే బ్రతికే ఛాన్సెస్ ఉంటుందేమో అని చెప్పేసి ఒకసారి చూద్దాము, ట్రై చేద్దాం అని చెప్పేసి కామినేని హాస్పిటల్కి అక్కడ నుంచి ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఎవరైనా సరే ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత
బ్రతికే ఛాన్స్ ఉంటుందేమో హాస్పిటల్కి తీసుకెళ్తే అనే కోణంలోనే ఆలోచించి అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళడం జరిగిందని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చారు. అండ్ సెకండ్ ఆన్సర్ ఏంటంటే, సాయి కుమార్ పనిచేస్తుంది ఒక ఏసీపీ ఆఫీస్లో రైటర్గా పనిచేసే వ్యక్తికి అంత మెంటల్ ప్రెషర్ ఏముంటుంది, అంత టార్చర్ ఏం చేస్తారు చెప్పండి అని చెప్పేసి పోలీస్ వాళ్ళు మళ్ళీ డైరెక్ట్ రిటర్న్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఎందుకంటే సాయి కుమార్ పనిచేస్తుంది ఒక రైటర్గా కదా, రైటర్గా పనిచేస్తున్న వ్యక్తికి అంత మెంటల్ ప్రెషర్ ఏముంటుంది. ఇంకా చెప్పాలంటే ఏసీపీ ఆఫీస్లో 2 వీక్స్గా ఏసీపీ అనే వ్యక్తే లేడు. ఏసీపీ అనే వ్యక్తే లేనప్పుడు, ఆ సీట్ ఖాళీగానే ఉన్నప్పుడు ఈ సాయి కుమార్ అనే వ్యక్తికి ఏసీపీ రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవడానికి ప్రతి ఒక్క ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అంత చాలా ఫ్రీడమ్గా ఉంటాడు. అతనికి అంత ప్రెషర్ పెట్టే ఛాన్సెస్ ఎక్కడుంది? అండ్ సీఏ వల్లనే చనిపోయాడని చెప్పేసి అంటున్నారు కదా. అసలు సాయి కుమార్ పనిచేస్తుంది ఒక ఏసీపీ దగ్గర, తను రిపోర్ట్ చేయాల్సింది ఏసీపీకి కదా, అక్కడ సీఐ ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పేసి పోలీస్ వాళ్ళు దీనికి కూడా కౌంటర్ ఆన్సర్ ఇస్తున్నారు. ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఎవరికి తెలియదు. కాబట్టి మనం ఎలాంటి ప్రాపగండా బయటికి రిలీజ్ చేయకుండా మనం నమ్మే న్యాయాలు చట్టాలు మనతో ఉన్నాయి కాబట్టి సాయి కుమార్కి ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుందాం. ఎందుకంటే సిఐ వినోద్ కుమార్ తప్పు చేశాడు అంటే ఖచ్చితంగా తనకు శిక్ష పడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను, ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఈ సాయి కుమార్ అనే వ్యక్తికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. న్యాయం జరిగే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరం కోరుకుందాం. అండ్ ఈ వీడియో ఇంతవరకు చూస్తున్నారు అంటే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.